తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. గడప గౌరీ నోము, బా పేరెంత బాగుందో కదండి. ఈ గడప గౌరీ నోము అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమిటి గడప గౌరీ నోము వైశిష్ట్యం, ఎలా చేసుకోవాలి, ఎవరెవరు చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, ఒక్కసారి వివరిస్తారా? చాలా మంచి నోము. అంటే ఈ మధ్య కాలంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసున్నటువంటి నోముల్లో ఈ గడప గౌరీ నోము లేదా గడప గౌరీ వ్రతం అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు. అయితే దీనికి ఏంటంటే ఎవరు చేయాలి? సౌభాగ్యాన్ని కాంక్షించేటువంటి వారు. సౌభాగ్యం అనేది చాలా ముఖ్యం. దాన్ని కాంక్షిస్తూ ఉండేటువంటి వారు ఈ గడప గౌరీ నోము చేస్తారు. అసలు నిజానికి దీనికి కావాల్సినవి ఏంటి అంటే గడపే కావాలి. ఉంటుందిగా, ప్రతి ఇంట్లో గడప ఉంటుంది. చాలా తక్కువ మంది ఇళ్లలో గడప ఉన్నది. ఏంటండి కొన్ని అపార్ట్మెంట్లో గడపలు తీసేస్తున్నారు. లేదు, అదేంటి సింహద్వారానికి గడప ఉండట్లేదా? ఈ మధ్య కాలంలో పెట్టుకోవట్లేదు. చూసారా మీరు అటువంటి? చూసాను. ఓరినా ఆయన ఎట్టిపోతున్నామండి, నిజమా? అసలు గడప లేనటువంటి ఇల్లులు కూడా ఉండకూడదు. ఏంటి ఏమవుతుంది ఒకవేళ గడప లేక? మీకు వాస్తు శాస్త్రమందు ఈ చెక్కలకి, గడపలకి, లేదు కిటికీలకి, గుమ్మాలకి ఉండేటువంటి ప్రాముఖ్యత చాలా గొప్పది. ఇప్పుడు సగానికి సగం ఆరోగ్యాలు పాడైపోవడానికి గల కారణం ఏంటి అంటే పీవీసీ డోర్లు. చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఒక చెక్కతోటి బండారు కానీ, టేకు కానీ, లేకపోతే వేపతో కానీ కిటికీలు, గుమ్మాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. ఈ చెక్క ఏం చేస్తుంది అంటే ఇంట్లో ఉండేటువంటి కొంత నెగిటివ్ ఎనర్జీని, కొన్ని రకాలైనటువంటి దాన్ని ఏమంటారంటే ఎనర్జీస్ కానీ, సౌండ్స్ కానీ ఆ చెక్క లోపలికి లాక్కుంటుంది. మీకు అర్థమైందా? ఆ చెక్క పుచ్చిపోతూ ఉన్నప్పుడు, లేదా ఇది వరకు చెదలబడుతూ ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి సిమ్టమ్స్ను దాని ప్రకారంగా కూడా తెలుసుకునేటువంటి వారు. ఇప్పుడు ఏమైపోయింది? గడపలు లేవు, గుమ్మాలు లేవు, కిటికీలు లేవు, ఏమీ లేవు. ఉన్న కిటికీలన్నీ కూడా మూసి కూర్చుంటున్నాం. దానికి కిటికీకి మళ్ళా పెద్ద మెష్, దానిపైన పెద్ద కర్టెను ఇలా వేసుకుంటాం. కిటికీ ఉన్నది ఎందుకంటే తెరుచుకోవడానికి, గాలి ప్రసారం రావాలి. వాస్తు శాస్త్రం అందు ఈ నిలువుగా ఉండేటువంటి కమ్మ ఏదైతే ఉన్నదో అది పురుషుడు, అడ్డకమ్మ ఏదైతే కింద ఉన్నదో అది స్త్రీ. అందుకనే మన ఇంటికి వచ్చి ఎవడైనా ఇది వరకు కాలంలో ఏమంటే మా పిల్ల ఇలా రజస్సులు అయిందంటే, లేకపోతే మా పిల్లాడికి పెళ్ళి అంటే ఎవరైనా చెప్తే అమ్మా నేను ఇంట్లోకి రాకూడదంటే గడపకు బొట్టు పెట్టి వెళ్తానమ్మా అనేవారు. ఎక్కడ పెట్టేవారు బొట్టు? గడపకే పెట్టేవారు, మధ్య భాగంలో పెట్టేవారు. గడప స్త్రీ. ఇప్పుడు ఓన్లీ కమ్మెలుండి గడప లేకపోతే అక్కడ పురుషుడు ఒకడే ఉన్నాడు, స్త్రీ లేదు. మీకు భార్య భర్తల్లో భార్యకి భర్త లేకపోయినా, భర్తకి భార్య లేకపోయినా ఇంకేముంది జీవితం? లేదు. అక్కడ కొన్ని వాటికి కొన్ని పనికొస్తాయి. కాబట్టి ఇక్కడ గడపకి ఎప్పుడైతే మనకి గుమ్మానికి ఇక్కడ కింద గడప లేదో మన డోర్లో, అది వ్యర్థము. ఆ గుమ్మానికి పై కమ్మీలు మాత్రమే ఉంటే ఉక్త పురుషుడు అక్కడే ఉన్నాడు, అక్కడ స్త్రీ లేదు. స్త్రీ లేకపోతే సౌభాగ్యం లేదు. ఏమంటే ఇదివరకు ఇళ్లలో ప్రతి డోర్ కి కూడా గడప ఉండేది, ఇప్పుడు అది లేదు. అట్లీస్ట్ నేను విన్నది ఏంటంటే ఇంటికి 2 గడపలైనా మినిమం ఉండాలి. ఉత్తరం డోర్ కి పెడుతున్నారు, తూర్పు దానికి పెడుతున్నారు. ఇప్పుడు అవి కూడా కొంతమంది తీసేస్తారు. అది కూడా లేదు. ఒక్క సింహద్వారానికి నేను ఇప్పటి వరకు చూసాను. ఇప్పుడు ఆ సింహద్వారానికి కూడా లేదు, తీసేస్తున్నారు. చాలా మంది సింహద్వారానికి కూడా తీసేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఏవో రకరకాల డిజైన్లు వస్తున్నాయి, లేదు కిందేమో ఇలా టైల్స్ తోటి, గ్రానైట్ తోటి ఏదో పెట్టుకుంటూ ఉన్నారు. కానీ అటు సౌభాగ్యము, ఆడవారికి సౌభాగ్యం ఎలాగో మగవారికి కూడా సౌభాగ్యం ఉంటుంది. కమ్మీలు ఒకటే ఉండి గడప లేకపోతే అది పనికిరాదు. ఆ ఇంట్లో ఏదైనా మంగళకరమైనటువంటివి జరగవు అని చెప్తారు. ఇప్పుడు గుమ్మాలకి అందుకనే ప్రతిదానికి కింద గడప అన్నది చాలా ముఖ్యం. ఈ సౌభాగ్యాన్ని కాంక్షించేటువంటి స్త్రీలు ఏం చేస్తారు? ఈ గడప గౌరీ నోములో ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారం నాడు చక్కగా పసుపు కలుపుకొని, పసుపులో ఏదైనా కస్తూరి పసుపు వాడడం కూడా మరింత శ్రేష్టం. కానీ బోళ్ళంత ఖరీదేమో, ఖరీదైనా వాడుకోవాలి, లేకపోతే మామూలు పసుపు అయినా వాడుకోవచ్చు. గడపకి శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టి అలంకారం చేయాలి. మన ఇంట్లో ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టడం. అలాగే ఆ రోజున ఎవరో ఒకరు ముత్తైదువుకి చక్కగా తాంబూలాన్ని ఇచ్చుకోవడం, అంతే. అదే గడప గౌరీ నోము. అలా ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి వస్తుంది. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు రూపంలో లక్ష్మీదేవి స్వయంగా తాంబూలం తీసుకోవడానికి వస్తుంది. అంత గొప్ప నోవు గడప గౌరీ నోవు అనేటువంటి. అయితే ఈ మధ్యకాలంలో అవి చేయడానికి గడపలే లేవు. గడపలు అసలు అన్యాయం, అసలు ఒక గడప కూడా లేవు.
లేవు. సింహద్వారం ఒకటే ఉంటుంది. ఒకటే గడప అనేటువంటిది కూడా పనికిరాదు. ఉమ్. అపార్ట్మెంట్‌కి అసలు బయట ఒకటే గుమ్మం. అవును, ఒకటే గుమ్మం. అపార్ట్మెంట్‌లో ఉండేటువంటి వారికి అనేక రకాల రుగ్మతలు లేదా అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలు ఉండడానికి కారణం ఏంటి అంటే, గుమ్మం తిన్నంగా గుమ్మం ఉండదు. ఫస్ట్ పాయింట్. సింహద్వారం తిన్నంగా ఆచ్ఛేదనగా కిటికీ గాని, గుమ్మం గాని ఉండదు. ఉండాలా అండి? కంపల్సరీగా ఉండాలి. గుమ్మానికి ఎదురుకుండా ఒక కిటికీ కానీ, కంపల్సరీగా కిటికీ గాని, గుమ్మం గాని ఉండాలి. వీడు తూర్పులో పూర్తి ఈశాన్య భాగంలో గుమ్మం పెడతాడు. అదే చాలా తప్పైనటువంటి విషయం. ఈశాన్య దిశ మొదలు ఇంద్ర దిశకు హాని శోకంబు అర్ధమదిపు సన్మానంబు ధనంబు శౌర్యంబు రోగమును భయమన్నాడు. మొదటి 2 భాగాలు హాని శోకంబు. అంటే మొదటి భాగంలో సింహద్వారం ఉంటే హాని, వాడికి హానే జరుగుతుంది. రెండో భాగం శోకంబు, ఏడుపే ఉంటుంది. అర్ధమదిపు సన్మానం అంటే 3, 4, 5, 6 భాగాల్లో ఒక్కొక్క చోట ఏమేమి ఉంటే అక్కడక్కడ ఫలితాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంట్లో సమస్త శక్తి ఎక్కడ కేంద్రీకృతం అవుతుందంటే ఈశాన్య భాగంలోనే. అటువంటి ఈశాన్యాన్ని మనం ఓపెన్ చేసేసి మనం పెంచుకునే జంతువులు, బయట వాళ్ళు, కాళ్ళు గడుక్కోకుండా సుదూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి బంధువులు, మిత్రులు, అనేక రకాలైనటువంటి వారందరూ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇదివరకు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోకి వెళితే కాళ్ళు గడుక్కుని ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అపార్ట్మెంట్లో కాళ్ళు కడుక్కోవడానికి ఎక్కడుంది? లేదు. వాళ్ళు ఎక్కడ తిరిగి వచ్చినా డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. మన పాదాలని, మన పాద రక్షల్ని అంటిపెట్టుకుని ఉంటాయి భూతప్రేత పిశాచాదులు ఇవన్నీ కూడా వస్తాయి లోపలికి. ఎప్పుడైతే మనం కాళ్ళు కడుక్కోమో అవి మన ఇంట్లోకి ప్రవేశం చేస్తాయి. అందుకనే ఏది దొబ్బేసినా పర్వాలేదు, దరిద్రం పట్టుకుంటుంది, చెప్పులు దొబ్బేస్తాయి అంటారు. ఎందుకంటే వాడు చేసిన పాపాలు వాడి అవన్నీ చెప్పుల్లోనే అంటుకొని ఉంటాయి. అందుకే వేరే వాళ్ళ వేసుకోవద్దని కూడా వేసుకుంటే వాడి వీడికి వస్తాయి. చెప్పులు పోయాయి అనుకోండి దేవాలయంలో, పోలే దరిద్రం పోయిందని వదిలేస్తారు. అలా అన్నమాట. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కల్చర్ లో మనం ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉండడానికి కారణం ఏంటి అంటే వాస్తు దోషాలు. సరే, అది మనం ఎలా తొలగించుకోవాలి అనేది మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి అపార్ట్మెంట్ అంతే కదా, కొన్ని లక్షల మంది వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఏ ఒక్కరికి మానసిక ప్రశాంతత లేదు. అందరి దగ్గర డబ్బు ఉంది, అది మానసిక ప్రశాంతత అనేటువంటిదే లేదు. దానికి కారణమే వాస్తు. ఇది వరకు చిన్న పాకలో ఉన్నా కూడా అందంగా ఆనందంగా బతికి దీర్ఘాయువుతోటి జీవించినటువంటి మానవుడు వాళ్ళ విలాసవంతమైనటువంటి విల్లాలో ఉండి అనుభవించడానికి అన్నీ ఉండి అనుభవించలేకపోతున్నాడు. దానికి కారణం వాస్తు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాబట్టి అవసరం ఉంది. ఈ గడప గౌరీ నోము, ఈ గడప గౌరీ వ్రతము లేదా నోముకు అందుకునే ప్రాముఖ్యత. ప్రతి మంగళవారము, శుక్రవారం ఇల్లాలు చక్కగా ఇల్లుని శుభ్రం చేసుకుని, గడపకు పసుపు రాసుకుని, కుంకుమ బొట్లు పెట్టుకుని, ఎవరైనా ఒక స్త్రీ ముత్తైదు ఆ ఇంట్లో వస్తుంది ఖచ్చితంగా ఆ రోజున, చేయగా వచ్చిన వారికి తాంబూలాన్ని ఇస్తే వారు ఆశీర్వాదం చేస్తారు. ఆ ఆశీర్వాదం ఖచ్చితంగా ఫలిస్తుంది. పూర్వసువాసనలు ఇది చేయొచ్చా? అంటే కొన్ని ఈ వ్రతాలు నోములు చేయడానికి అధికారం ఉండదు. ఓకే, చాలా చక్కగా తెలియజేశారండి. ఖచ్చితంగా లక్ష్మి రావాలి మా ఇంటికి అంటే మనం ఏం మిస్ అయ్యాం, ఏం వదిలేసాం అనేది ఒక్కసారి బ్యాక్ టు బేసిక్స్ కి వెళ్ళాలి. ఏం చేశారు పూర్వీకులు, మనం ఏమి మిస్ అవుతూ ఉన్నాం అనేది తెలుసుకుని చేస్తే డెఫినెట్ గా ఆ సమస్యలకి సొల్యూషన్ అనేది ఉంటుంది అనేది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.